అతి వేగంగా డెవలప్ అవుతున్నటువంటి మహేశ్వరంలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మంచి ప్లాటు ఎందుకన్నానంటే బస్ రోడ్కు దగ్గరగా ఉంటుంది, వెంచర్ ఎంట్రన్స్లో ఉంటుంది, కార్నర్ బిట్లో ఉంటుంది. మంచి రీసేల్ ప్లాటు, మార్కెట్ కంటే ధర తక్కువ ఉంటుంది. ఇలాంటి ప్లాట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయగలరు మాయకమనేవి. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇదే విధంగా అందంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. హరిగారు నమస్కారం అన్న. సార్ నమస్కారం. అన్నగారు బాగున్నారా? బాగున్నాను. ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్ ఇది? ఇది మహేశ్వరం టౌన్కి జస్ట్ 4 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఇది మహేశ్వరం మెయిన్ చౌరస్తా పోలీస్ స్టేషన్ నుంచి అవును సార్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మన వెంచర్ నుంచి అతి దగ్గరలో ఉన్న ఏదైతే బస్ రోడ్ ఉందో 100 ఫీట్ రోడ్, ఆ రోడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది? అది మహేశ్వరం నుంచి వెళ్ళి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి 100 ఫీట్ రోడ్లో ఉంటుంది సార్. జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. ఏదైతే ఈ గేటు చూస్తున్నారో ఇది మన వెంచర్కి మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఇది కార్నర్ ప్లాట్ అవుతుంది. ఓకే, టోటల్ ఎన్ని గజాలు అనేది? ఇది ఒక 510 గజాలు అవుతుంది. 510 గజాలు. దీని ఫేసింగ్స్ ఏమేమి? ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ అవుతుంది సార్. ఈస్ట్కి ఎన్ని ఫీట్ల రోడ్? 40 ఫీట్ రోడ్ సార్. సౌత్కు 33 ఫీట్ రోడ్. మరి ఈస్ట్కి ఎన్ని డైమెన్షన్స్ ఏముంది దీని? ఈస్ట్కి అయితే 51 ఉంటుంది సార్. 51.5 ఈస్ట్కి ఉంది. సౌత్కు? సౌత్కి 89 ఉంటుంది సార్. 89.3. చాలా బాగుంది. కార్నర్ బిట్ భవిష్యత్తులో ఎవరైనా పెద్ద ఫామ్ హౌస్ లెక్క కట్టుకున్నా మంచిగా ఉంటుంది. ఈ టోటల్ ఎన్ని ఎకరాలు అనేది? ఇది 12 ఎకర్స్ ఉంటుంది. 12 ఎకరాలు. అప్రూవల్స్ ఏమున్నాయి దీనికి? ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేవు సార్. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేదు. చాలా బాగుందన్న. లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మహేశ్వరం అయితే చాలా మంచి డెవలప్ అవుతున్న ఏరియా అన్న. మహేశ్వరం మెయిన్ సెంటర్ నుంచి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అద్భుతంగా ఉంది. ఇటు మనకు శ్రీశైలం హైవే ఎంత వస్తుంది? శ్రీశైలం హైవే జస్ట్ వస్తుంది సార్. ఇక్కడ ఒక 4-5 వస్తుంది సార్. ఓకే, మనకు బెంగళూరు హైవే కానీ ఎంత వస్తుంది? బెంగళూరు హైవే ఒక 10-15 వస్తుంది సార్. 10-15 వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ కానీ, ఎగ్జిట్ నెంబర్ 15 గోల్కొండ కానీ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? ఎగ్జిట్ నెంబర్ 14 ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. 15B ఒక 10-12 కిలోమీటర్స్ వరకు వస్తుంది సార్. అదేవిధంగా మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత వస్తుంది? ఒక 15-16 కిలోమీటర్స్ వరకు వస్తుంది సార్. అయితే ఇప్పుడు నేను రాంగా ఇప్పుడు మహేశ్వరం నుంచి మీరు లొకేషన్ పెట్టరు కదా, మహేశ్వరం నుంచి వస్తుంటే మనకి ఈఎంసీ కనబడేది. మనకి ఈఎంసీ ఎంత డిస్టెన్స్? ఒక 3.5-4 వస్తుంది సార్. నిజంగా సార్ ఈఎంసీ అనేది మంచి ఇంప్లిమెంట్ చూడండి. గోల్డ్ కానీ చాలా అద్భుతమైన మంచి లొకేషన్ ఇది. రోడ్డు కనెక్టివిటీ పరంగా చాలా అద్భుతంగా ఉన్నారన్న. రాబో రోజులు మహేశ్వరం అనేది చాలా అద్భుతమైన మంచి ఏరియా కాబోతుంది. మీ వెంచర్ పాతదైన హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము డెవలప్మెంట్ మాత్రం చాలా అద్భుతంగా ఇచ్చారన్న. 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు, 33 ఫీట్ రోడ్స్, అది కూడా బీటీ రోడ్స్ ఇచ్చారు. అవెన్యూ ప్లాంటేషన్స్ కానీ, మంచి ఫుట్ పాత్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని మాత్రం అద్భుతంగా డెవలప్మెంట్ ఇచ్చారన్న గారు. ఓకే, మార్కెట్ కంటే ధర తక్కువ అన్నాము. ఇప్పుడు ఇక్కడ ఏం రేట్ నడుస్తుంది? మీరు ఏం రేట్ అమ్ముతున్నారు? ఎందుకు అమ్ముతున్నారు? సార్ ఇది కొంచెము ఏంటంటే అర్జెంట్ సేల్ చేయాలని మేము లో బడ్జెట్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మేము ఇటువంటి ప్లాట్స్ తీసుకొస్తాం సార్. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఏం రేట్ నడుస్తుంది? యాక్చువల్గా ప్రజెంట్ అయితే ఇక్కడ పక్కన హెచ్ఎండిఏ వెంచర్స్లలో ఎక్కడ చూసుకున్నా కానీ ఒక 30,000 చెప్పి 28,000-27,000 వరకు అమ్ముతున్నారు. ఓకే, మీరు ఏం రేట్ ఇస్తారు? మేమైతే మా ప్లాట్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేవట్ సార్. క్లియర్ టైటిల్, 1% లిటికేషన్ ఉండదు. మేము ఒక 20,000 వరకు అనుకుంటున్నాం సార్. సూపర్ అన్న, చాలా అభినందనలు. ఎందుకంటే మార్కెట్ కన్నా చాలా తక్కువ ధర తక్కువ ఇది. అవును సార్. ఓకే అన్న, ఆల్రెడీ తక్కువ ఇస్తున్నారు. అవును సార్. అడగరాదు, ఇంకేమైనా నెగోషియబుల్ ఉంటుందా? వాళ్ళు లెవెల్లోకి వచ్చారు కదా, క్యాష్ కండిషన్ని బట్టి ఇంకా తగ్గిస్తాం సార్. ఓకే, చాలా బాగుంది అన్న గారు. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏంది అసలు? వస్తుంది సార్, లోన్ బి వస్తుంది. లోన్ కూడా అప్రూవల్ ఉంది సార్. ఓకే సార్, చాలా ప్రతి ఒక్క విషయం మంచిగా అందించారు హరి గారు. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ వెంచర్ లొకేషన్ రావాలన్నా, ఈ ప్లాట్ గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉండైతే తన నంబర్ పైన ఇస్తున్నాను. తన పేరు హరి గారు. ఏ డౌట్ ఉన్నా హరి సార్ ఫోన్ చేయలో మాయకమనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ నో కమిషన్ కాన్సెప్ట్తోని ఈ వీడియో తయారు చేయడం జరిగింది. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.